Hi. Hey guys, welcome back to my channel. This is Sachin07. Welcome back to another video. సో ఈరోజు వచ్చేసి మనకి వ్లాగ్ అనమాట. కంటెంట్ ఉండే కానీ మార్నింగ్ బండి రైడ్ పోదాం అనుకుంటే పెట్రోల్ జీరో, ఏం లేదు దాంట్లో. యాక్చువల్గా నైట్ మా తమ్ముడు బయటికి పోయి ఉండే మొత్తం పెట్రోల్ అయిపోయింది. 500 మీటర్స్ నూక్కుంటూ వచ్చింది వాడు. సో అట్లానే బండి తీయలే. సో వీడియోలో పెట్రోల్ కోదాం ప్లస్ మళ్ళీ మా లియోగాని కలిసేసి వద్దాం. చాలా రోజులైంది కలవక. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఎగ్జామ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇంకా కొన్ని వీడియోస్ తీసేది ఉంది. ఈ వీక్లో ఈ 2 వీడియోలు, నెక్స్ట్ వీక్లో 2 వీడియోలు అట్లా వస్తూనే ఉంటాయి. మనకి వీలైతే షార్ట్స్ కూడా చేద్దాం. చలో మళ్ళీ వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే మనం వైర్లెస్ మైక్ అయితే వాడదామని ట్రై చేస్తున్నా. ఇది ఛార్జింగ్ ఉందో లేదో, ఛార్జింగ్ పెట్టాలి. ఇంకోటి ఇది వచ్చేసి మన క్యామ్ అనమాట. దీనిలో యాక్సెసరీస్ ఉన్నాయి దీనివి. సో హెల్మెట్ మొత్తం దుమ్ము అయిపోయింది. మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి హెల్మెట్. చాలా రోజులైంది హెల్మెట్ తీయక, ఎగ్జామ్స్ వల్ల తీయలే. సో ఇవన్నీ దీనికి సెటప్ చేసేద్దాం. చేసేసి పెట్రోల్ తీసుకొని వద్దాం, పోయి బండికి తీసుకొచ్చి చిన్న రైడ్కి అయితే వెళ్దాం మనం ఈరోజు. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మైక్ కూడా అంతా ఓకే వస్తుంది. సో దీనికి ఛార్జింగ్ పెట్టేద్దాం. దీనికి రెండుకి ఛార్జింగ్ పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఓపెన్ క్లోజ్లోనే కొంచెం ఓపెన్లోనే ఉండాలి, గాలి వస్తుంది. లైట్గా పెట్టాలి, లేకపోతే మళ్ళీ మనకి ఎయిర్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకే మాట్లాడేటప్పుడు సైడ్లో నుంచి హోల్స్లో నుంచి ఎయిర్ వస్తుంది. సో దీన్ని కూడా లాక్ చేసేసిన, పర్మనెంట్ లాక్. సో ఇంకా దీనికి ఛార్జింగ్ పెట్టేస్తే అయిపోతుంది. వీటికైతే ఛార్జింగ్ పెట్టేసిన అనమాట, కెమెరాకి ఇంకా వైర్లెస్ మైక్కి. మొన్నదాకా మనం వాడిన మైక్ ఇది. సో ఇదైతే కొంచెం కట్ అయిపోయి డ్యామేజ్ అయింది కాబట్టి సరిగ్గా పనిచేస్తలే, అందుకని వాయిస్ కరెక్ట్ రాలే. ఇప్పటి నుంచి వాయిస్ మంచిగా వస్తుంది, ఎందుకంటే నేను మొబైల్ అటాచ్మెంట్ చేస్తున్నా కాబట్టి. చూసేయండి ఇంకా. సో గాయ్స్, ఇప్పుడే బండి అయితే తీసిన. ఇలా పెట్రోల్ కూడా కొంచెమే ఉంది, పోతుందో పోదో తెలియదు ఆడ వరకు అయితే. సో మనం అయితే ట్రై చేద్దాం, ఆడ వరకు వెళ్తుంది నాకు తెలిసి కంపల్సరీ. సో ఇది నుంచి రైడ్ తీసుకుందాం ముందర, ఎందుకంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇక్కడ ఒకటన్నా ఖాళీ ఉంటుంది. సో ఈ నుంచి వచ్చేసి మళ్ళీ మనం మన నియర్ బై ఏరియాలో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్దాం. ఎందుకంటే కొంచెం మంచిగా ఇస్తాడు వాడు, తెలిసినాడు కాబట్టి. మన లాస్ట్ రోడ్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్, ముందర రైట్, కొంచెం ముందుకున్నాక. యాక్చువల్గా ఏంటంటే నాకు కంటెంట్ దొరుకుతలే. ఈ వీక్లో 2 వీడియోస్ తీస్తా, నెక్స్ట్ వీక్లో 2 వీడియోస్ తీస్తా. మళ్ళీ అట్లా టైం ఉంటే షార్ట్స్ పెడతా. కొన్ని వీడియోస్ వేరే బండ్ల పైన కూడా వస్తాయి, మా ఫ్రెండ్స్ బండి. సో అట్లని నేను వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సేఫ్టీగా ఉండాలి, ఏం బాగా వెహికల్స్ వస్తాయి, ఆటో అని వచ్చింది. ప్లేస్ కూడా ఇక యాక్చువల్గా చెప్పామంటే ఇక్కడ అయితే ఇక అందుకని నేను మెల్లగానే వెళ్తా. బండి పైన ఎంత స్పీడ్ వెళ్ళినా మా డాడీ చూసిండు అనుకో ఇక వీడియో, అందుకని ఎప్పుడు స్పీడ్ వెళ్ళినా మెల్లగానే వెళ్తా. ఈడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఇక్కడ రైట్, మళ్ళీ ముందలు కొనాక మళ్ళీ లెఫ్ట్ వేసుకోవాలి. మీటర్ యాక్చువల్గా పనిచేయదు, లాస్ట్ 70 కాడ బ్లింక్ అయిపోతుంది ఇది. సో అట్లానే నేను దీన్ని ఎక్కువ స్పీడ్ బగాయించా, ఎందుకంటే లాస్ట్ 30 అంతే. 40 కూడా పోను. 40 పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒకసారి కింద పడడం వల్ల నాకు దెబ్బలు కట్టింది అది. సో ఈ నుంచి నాన్ స్టాప్ వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ చిన్న మ్యూజిక్ ఇస్తా, చూసాను. సో మనం వచ్చేసి పెట్రోల్ బంక్ అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడే. ఈడ లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం. మనది ఆ లెఫ్ట్ సైడ్ లాస్ట్ రో అనమాట. లాస్ట్ రో కొట్టి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొట్టేస్తాడు. ఆల్రెడీ ఉన్నారు, ఎన్న కొట్టుకున్నాక మనం కొట్టుకున్నాం. ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టించేద్దాం, కొట్టించేసి ఇంకా వెళ్ళిపోయాం.
ఫీడ్ చేయకుండా కొడితే మంచిగా వస్తుంది పెట్రోల్. ఫీడ్ చేసి కొడితేనేమో పెట్రోల్ రాదు సరిగా. ఎప్పుడైనా చూసుకొని కొట్టుకోవాలి పెట్రోల్, ఎందుకంటే ఒక్కోసారి రీడింగ్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ట్రస్ట్ ఉంటుంది బట్టి నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే వేరే దగ్గరికి వెళ్తుండే. అప్పుడప్పుడు కొన్ని పెట్రోల్ బంక్ దగ్గర చూసుకోవాలి, వాటర్ కూడా వస్తాయి పెట్రోల్లో. సో ఫైనల్లీ పెట్రోల్ అయితే మొత్తం కొట్టేసిన. ఇక్కడ డ్రాప్స్ పడ్డాయి, కొట్టడానికి వస్తుంది సరిగా. కొత్త వాళ్ళు ఉన్నట్టు ఫస్ట్ వేరే అన్న ఉంటాడు, అన్న చెప్పి కొట్టించేసిన. చలో రైట్కి వెళ్ళిపోదాం మంచి మెల్లగా. ఇంటికి వెళ్ళిపోయి కలుసుకున్నాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన లియోని కలవాలంటే ఇప్పుడు కుదరది, ఎందుకంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నేను టార్గెట్ పెడతా, ఒక టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను వాడిని చూపిస్తాను. మొత్తం క్రేజీ చేస్తాడు. సో వీటి నుంచి యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్తా. ఫైనల్లీ రీచ్ టు హోమ్ అనమాట. ఈ పక్క కాలనే మనది. సో ఈ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి పక్కన నుంచి. సో మీకు వీడియోస్ ఇంకా కావాలంటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్పుర్రి, తీస్తూ ఉంటాను నేను. సో ఎట్లాంటి 2 months హాలిడేస్ ఇచ్చారు నాకు తీయడానికి. పక్కన నుంచి వెళ్ళమంటే మొత్తం డంప్యాడ్ ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటా. సో మరిన్ని వీడియోస్ కోసం, మంచి కంటెంట్ కోసం నాకైతే సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఎందుకంటే ఇంకా నాకు ఒక 188 సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం రీచ్ అవుతుంది. సరే మనం ఇంటికైతే రీచ్ అయిపోయినాం, వ్లాగింగ్ అంతా చేసుకొని వచ్చి. సో చలో ఉంటాం మళ్ళీ. బాయ్. మన లియోగాన్ కోసం ఎవరికైతే లియోగాన్ నెక్స్ట్ వీడియోలో చూడాలని ఉందో మినిమం ఒక 5 కామెంట్స్ వేయర్రి, ప్లస్ లైక్స్ 20 లైక్స్ కొట్టండి. పక్క వాడిని చూపిస్తాడు, మొత్తం క్రేజీ ఉంటాడు. సో మళ్ళీ ఉంటాం మళ్ళీ. బాయ్.